హాయ్ అండి. ఈరోజు ఉదయం టిఫిన్ కోసం అయితే నేను ఇడ్లీ ప్రిపేర్ చేస్తున్నాను. ఇడ్లీకి కాంబినేషన్గా అయితే వేరుశనగ పలుకుల చట్నీ అయితే చేస్తున్నానండి. ఈ చట్నీ మా పిల్లలకి చాలా ఇష్టం, అందుకే ఎక్కువ శాతం ఈ చట్నీయే చేస్తూ ఉంటాను. అలాగే ఉదయాన్నే ఇంటికి తెలిసిన వాళ్ళు వచ్చారు, వాళ్ళకి మా కోసం కూడా కొంచెం టీ కూడా పెట్టేసుకున్నాను. నేను రైస్ అయితే స్టీల్ గిన్నెల్లోనే వండేస్తానండి, కుక్కర్లో పెట్టే అలవాటు లేదు. ఎంత రైస్ అయినా స్టీల్ గిన్నెలో వండుతాను. అలాగే చట్నీ రెడీ అయిపోయాక ఇంకా మిక్సీ చేసేసుకున్నాను. ఈరోజు మా పిల్లల కోసం అయితే నేను క్యారెట్స్కి దద్దోజనం అయితే చేస్తున్నాను. రైస్ అయితే అయిపోయిందండి, అది కొంచెం చల్లగవడం కోసం కళాయిలో వేసుకొని చట్నీ అయితే తాలింపు వేసేసుకున్నాను. అలాగే దద్దోజనం కోసం అయితే అన్నం కొంచెం చల్లగా అయ్యాక పెరుగు అయితే వేసుకున్నాను. తాలింపుకి అయితే అన్నీ రెడీ చేసుకుంటున్నానండి. దద్దోజనం తాలింపుకి కొంచెం ఆయిల్ ఎక్కువే వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, మినపప్పు, పచ్చెనపప్పు, జీడిపప్పు ఇవన్నీ వేసి బాగా వేయించుకోవాలి. కొంచెం మాడినట్లు వేయించుకుంటేనే దద్దోజనంకి టేస్ట్ బాగుంటుంది. కలిపి పెట్టుకున్న రైస్లో అయితే ఈ తాలింపు వేసి బాగా కలిపేసానండి. దద్దోజనం అయితే రెడీ అయిపోయింది. ఇంకా మా పిల్లలకైతే నేను టిఫిన్ అయితే ఇచ్చేసాను. నా ఛానల్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.